కుట్రలు కుతంత్రాలు అన్యాయం జరుగుతుంది అన్నకు సపోర్ట్ చేయాలి, జనాలకు చెప్పాలి, అవేర్నెస్ తేవాలి అని చెప్పేసి నేను అంత దూరం నుండి 3 days రోజుకో 50 kilometers లాగా 3 days యాత్ర చేయడం జరిగింది. ఇక్కడికి విజయవంతంగా వచ్చిన చాలా మంది సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ స్పెషల్ ధన్యవాదాలు. ఇంకోటి మన సిటీలో కూడా యూత్ కూడా చాలా మంది విలేజ్లకు కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ రిలేటివ్స్కి అందరికీ చెప్పినారు. అన్న అనే ఒక కామన్ మ్యాన్ అనే పర్సన్ ఇంత దూరం వచ్చిందని చాలా మందికి తెలియదు. అది తెలియజెప్పినందుకు స్పెషల్ థ్యాంక్ యూ అందరికీ. ఇంకోటి అన్న కప్పు కొట్టిండు, బయటకు వస్తాడు ఇంకో 2 hours అందరు సెలబ్రేట్ చేసుకుందాం. అన్న కప్పు కొట్టడం పక్క. ఒకవేళ కప్పు మిస్ అయినా ఎవరు కూడా ఎలాంటి 100% కాదు అన్న, ఉల్టా పల్టా చేసి ఈ మా నాగార్జున వాళ్ళు వీళ్ళు ఏదైనా అటు చేసిరు అనుకోండి, ఉల్టా పుల్టా చేస్తారన్న, చేసినా చేయొచ్చు. ఉల్టా పుల్టా వాళ్ళ ఇష్టం, వాళ్ళ మా బ్యాచ్. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగింది అనుకోండి, ఎలాంటి అఘాయిత్యాలు చేయకండి, వెళ్ళండి. రైతుల మనసులలో, మన జనాల మనసులలో అన్న పదిలమై ఉన్నాడు, అన్న కప్పు కొట్టిండు, అయిపోయింది. వాటర్ గొంతు ఒక్క నిమిషం కొన్ని వాటర్ 160 kilometers. ఇంకేం చేయనన్నా, నేను ఓన్లీ కామన్ మ్యాన్ కోసం, రైతు బిడ్డ కోసం, యాజ్ ఏ ఫార్మర్ గా నేను వచ్చిన. నేను ఎవరి కోసం లేదన్న, నాకు సింపతి కాదు, నా మైండ్ లో ఎమోషనల్ గా ఫిక్స్ అయినా. నేను అగ్రికల్చర్ చేస్తా కాబట్టి ఆ బాధ నాకు తెలుసు. ఆ బాధ నాకు తెలుసు, ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకు తెలియదు. రైతు అనేవాడు ఎంత కష్టపడితే ఆ గింజ పండుతుంది. వర్షం అంత పండించి మనం కళ్ళాలకు తీసుకొస్తే వడ్లు మొత్తం ఖరాబ్ అయ్యే ఇప్పుడున్న సిచ్యువేషన్. ఆ రైతు కుటుంబాలకి వెళ్ళి వచ్చి నాకు జనాలు ఇచ్చారన్న, పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ ఇచ్చారు. నేను యాదాద్రిలో 101 కొబ్బరికాయ అన్న పేరు మీద ప్రదక్షిణ మొక్కుకొని కొట్టిన. ఆ 101 కొబ్బరికాయలు కొట్టే కాడ కొబ్బరికాయలు కొట్టే పర్సన్ పల్లె ప్రశాంత్ అన్న ఫ్యాన్. VIP దర్శనం ఇప్పించి, ఒక లాడ్జీ ఇప్పించి, లాడ్జీలో ఫుడ్ పెట్టించి నైట్ పడుకునేలాగా చేసిండు. భువనగిరి దగ్గరకు వచ్చినాక కూడా అక్కడ కూడా హోటల్కి తినడానికి వెళ్తే వాళ్ళు కూడా ఫ్రీగా భోజనం పెట్టారు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చే వరకు ఒక సింగిల్ MP రూపాయి కూడా నాకు ఖర్చు కాలేదు. నా చెమట తప్ప నా ఒక్క సింగిల్ MP రూపాయి కూడా నాకు ఖర్చు కాలేదు. అన్న ఫ్యాన్స్ ఇదంతా చేయడం వల్ల అదంతా ఏం లేదన్న. యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ కోసమే చేయాలనుకుంటే పాపులర్ అయిన వాళ్ళు నలుగురిని తిడితే, నీలాగా వచ్చి ఇక్కడ నిలబడితే, నీలాగా వచ్చి ఇవన్నీ జనాలను తీసుకుంటే కూడా పాపులర్ కావచ్చు. ఇంత రిస్క్ 150 kilometers. నువ్వు ఒక 10 kilometers తొక్కి చూడు, ఒక 10 kilometers తొక్కి చూడు, నీకు కూడా అర్థమవుతుంది. 150 kilometers తొక్కడం అంటే గట్స్ ఉండాలి. ఆ గట్స్ అందరికీ నాకు తెలియదు. నేనైతే అన్న నా మైండ్ లో ఎమోషనల్ గా ఫిక్స్ అయినా, అన్న గెలవాలని, అన్నకు జరిగే అన్యాయం తెలియజెప్పాలి, అవేర్నెస్ తేవాలని తప్ప ఇంకా వేరే ఉద్దేశంతో రాలేదు. అందరూ నా మాట నమ్మి అన్నకు వచ్చే డబ్బులు నేను ఇప్పిస్తా అని, అన్న దగ్గర పోయి మాట్లాడతా అని వీడియో చేసిన. ఒకవేళ ఇప్పియకపోతే నేను ఇదే బిగ్ బాస్ హౌస్ దగ్గర నుండి అన్న దగ్గరికి సైకిల్ యాత్రలో పోతా అని అందరికి జనాలకు చెప్పిన. నా మాట నమ్మి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం. నువ్వు ఇస్తావా అన్న? ఎమోషన్ అన్న, ఓన్లీ ఎమోషన్. నువ్వు చేసుకోగానే కష్టపడి వచ్చిన వాళ్ళకి